సిద్ధం సభలకు లక్షల్లో జనాలు, బస్సు వెనుక పరిగెత్తుకు వచ్చిన అభిమానులు, సోషల్ మీడియాలో అనుకూలంగా వీడియోలు, వీటన్నిటి మధ్యలో వైనాట్ 175 అని నినాదాలు. కట్ చేస్తే 11 సీట్లకు పరిమితం. ఇది ఎన్నికల్లో వైసీపీ జగన్ ప్రయాణం. సోషల్ మీడియా జోరు మాత్రమే చూసి నమ్మకం పెంచుకున్నారు. తను మంచి చేశానని జనం అనుకున్నారని అతి విశ్వాసానికి పోయారో కానీ ఫలితాల ముందు వరకు జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనిపించారు. ఫలితాలు వచ్చాక కూడా మారినట్లు ఏం కనిపించలే. ఆ ప్రేమలు ఏమయ్యాయో, ఆ ఆప్యాయతలు ఏమయ్యాయో అంటూ ఎందుకు ఓడిపోయామో అంటూ తన మార్క్ స్లాంగ్ లో ఓ కొత్త నినాదం అందుకున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఓ చిన్న తప్పు జగన్ కు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. జనాలకు మంచి చేశాను అని పదే పదే చెప్పుకున్న జగన్ కార్యకర్తలను గాలికి వదిలేశారనే టాక్ ఉంది. ఈ విషయం మిస్ అయ్యి ఇప్పుడు ఓటమికి కారణం తెలియడం లేదు అంటే ఎలా అంటూ జగన్ ను ప్రశ్నిస్తున్నారు. జనాలకు సాయం చేస్తున్నాను అనుకున్నారే తప్ప తాడపల్లికి మాత్రమే పరిమితమయ్యి 2019లో వైసీపీ అద్భుత విజయానికి కారణమైన కార్యకర్తలకు దూరంగా ఉంటున్నాను అనే లాజిక్ మిస్ అయ్యారు జగన్. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో కనిపించింది. కార్యకర్తలకు కోపం వస్తే ఫలితం ఏ రేంజ్ లో ఉంటుందో, ఎలా పడిపోతామో అని చెప్పడానికి వైసీపీ ఓటమే కారణమని చర్చ జరుగుతుంది. గ్రామ స్థాయిలో కార్యకర్తలను ఓ విధంగా జగన్ ఆదుకోలేకపోయారు అనేది మరో టాక్. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది అంటే 2029 వరకు జగన్ ప్రతిపక్షంగానే ఉండాలి. జగన్ వ్యక్తిగతంగా బలవంతుడు కాబట్టి ఈ 5 ఏళ్లు నెట్టుకొస్తారు. మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్నప్పుడే సపోర్ట్ దక్కలేదని ఫీల్ అవుతున్న వైసీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉండి ఈ 5 ఏళ్లు ఎలా పనిచేస్తారు? గ్రామ స్థాయిలో పార్టీని ఎలా కాపాడతాడు? ఇప్పుడు జగన్ దృష్టి పెట్టాల్సిన విషయం ఇదే. ఇప్పటికే సమయం ఉంది. అన్ని నేనే, అన్నింటికీ నేనే అనే ఫీలింగ్ నుంచి బయటకు రా, కార్యకర్తలతో కలిసిపో, వారిలో ధైర్యం నింపు అని వైసీపీ అధినేతకు సూచిస్తున్నారు ఇప్పుడు చాలా మంది. తగ్గితే తప్పే లేదు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ ని చూసి నేర్చుకో జగన్ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. కోట నుంచి బయటికి వచ్చి కార్యకర్తలకు చేరువైతే ఈ 5 ఏళ్లు ఇంకోలా ఉంటుంది అంటూ పలువురు సూచనలు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్ ఇంకా వైసీపీ అధ్యక్షుడిగా అవసరమా అనే ప్రశ్నలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి, ఆగ్రహ తీవ్రత చూస్తుంటే వైసీపీలో జగన్ పై తిరుగుబాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఇలాంటి తిరుగుబాటు ముందే ఊహించి జగన్ తనను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలని గతంలోనే భావించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేపథ్యంలో వైసీపీ పార్టీ భూస్థాపితం కావడం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో గుట్టుగా ఉండే వైఎస్ కుటుంబం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గుట్టు రట్టయిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలిగిన సోదరుడు మాజీ ఎంపీ వివేకా కుటుంబం ఈ హత్య తర్వాత జగన్ మీద న్యాయ పోరాటం మొదలుపెట్టింది. జగన్ ని ఎన్నికల్లో ఓడించాలని క్యాంపెయిన్ చేసింది. జగన్ కుటుంబంలో ఇదొక విపరీత పరిణామం. సాధారణంగా తెలుగు రాజకీయాలలో ఇలాంటి పరిణామం ఎక్కడా కనిపించదు. ఇక రాజశేఖర్ రెడ్డి ఇతర సోదరులు, కుటుంబాలు కూడా జగన్ కు అండగా నిలిచినట్లు దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అటు రాజకీయంగా ఇటు ఫ్యామిలీ పరంగా జగన్ ఏక్ నిరంజన్ గా మిగిలిపోతున్నారు.